హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మగ్గం వర్క్ చేసేటప్పుడు బ్లౌజ్కి మార్కింగ్ వేస్తాం కదండి. ఆ మార్కింగ్ అనేది పోలేదనమాట. మామూలుగా మార్కింగ్ వేసిన కొద్దిసేపటికే పోతుంది, కానీ ఇది ఈ క్లాత్ మీద అలా గమ్తో ఏదో అంటించినట్టుగా అలా ఉండిపోయింది. అసలు ఏం చేసినా కానీ ఈ మార్కింగ్ అనేది పోలేదనమాట. ఏం చేయాలి? కస్టమర్ అయితే ఈ బ్లౌజ్ ఇలా ఉంటే తీసుకోరు కదండి ఎవరైనా. ఆమె కూడా తీసుకోనని చెప్పింది. ఇది వాష్ చేసినా కూడా పోలా. మామూలుగా వాటర్తో క్లీన్ చేశాను ఫస్ట్, అప్పుడు పోలేదనమాట. తర్వాత మనకి ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదండి, ఆ ఫ్లోర్ క్లీనర్ తీసుకొని 1:1 రేషియోలో అని కలుపుకొని దాంతో అయితే క్లీన్ చేశానండి. మార్కింగ్ అనేది పోయిందనమాట. చూడండి, ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని ఇట్లా రఫ్ చేసినట్లయితే పోతుంది. అసలు ఇంత టెన్షన్ అయితే ఎప్పుడు పడలేదండి. ఈ మార్కింగ్ అనేది ఎలా పోతుందా ఏంటి అనేది చాలా ఆలోచించి చాలా టెన్షన్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ మార్కింగ్కి ఇక్కడ మనం క్లీన్ చేసిన చోట అయితే పోయిందనమాట. అది ఇది నెక్ కట్ చేస్తాం కాబట్టి ఇక్కడైతే మనం ఏం చేయగలేదు. బ్యాక్ పార్ట్ ఇదంతా కూడా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏ మార్కింగ్ అనేది ఏవి ఉండకుండా చూడాలి. చూసారు కదా, ఈ పక్కన చిన్న గీతలా కనబడుతుంది. అలాగే మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఇదైతే క్లీన్ చేసి కస్టమర్కి ఇవ్వాలి. మీకైతే ఏమైనా యూజ్ అవుతుందేమో అని చేశాను. డ్రై అయిపోయిన తర్వాత కూడా చూడండి. మీకైనా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.